గురుగారు, నీతి ధర్మం ఈ రెండు ఒకటేనా, వేరువేరా? ప్రతి వ్యక్తి లోకంలో ధర్మాన్ని తన కొరకు తాను ఆచరించాలి, ఇతరుల కొరకు కాదు. ఏవేవి ధర్మములుగా ఉన్నాయి అనే దాంట్లో నన్నయ్య భారతంలో చాలా గొప్ప మాట చెప్పాడు. ఒకే ఒక్కటి ప్రధానమైనటువంటి ధర్మం. ఒరులేయవి యొనరించిన నరవర అప్రియము మనంబునకగు తానొరులకవి చేయకునికి పరాయణము పరమ ధర్మ పదములకెల్లన్. ఇంతకన్నా గొప్పదైనటువంటి ధర్మం లేదు. ఇది మన కొరకు మనం ఆచరించుకునేది కనుక దాన్ని ధర్మము అన్నారు. ఇంతకన్నా గొప్ప ధర్మం లేదు అని చెప్పాడు నన్నయ్య తెలుగు భారతంలో. ఒరులేయవి యొనరించిన నరవరా ఓ రాజా, ఇతరులు ఏ పని చేస్తే అప్రియము మనంబునకగు, మనకు అయిష్టంగా ఉంటుంది, మనకు కష్టం కలుగుతుందో ఆ పని మనం ఇతరులకు చేయకుండా ఉండాలి. ఇంతకన్నా గొప్పదైన ధర్మం లేదయ్యా. ఇది మనం ఆచరించవలసింది. కానీ ప్రవర్తనీయమైనటువంటిది నీతి. నీ యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉండాలి అంటే నైతికమైన విధానంలో ఉండాలి. నైతికమైన విధానము అంటే సమాజంలో ఎవరికీ కష్టం లేకుండా ప్రవర్తించటమే నీతికి సంబంధించినది. చేయవలసినది మాత్రమే చేయటము అనేటువంటిది ధర్మము అని చెప్పబడింది. కనుక నీతికి ధర్మానికి కొద్ది తేడా ఉన్నది, తేడా లేకపోలేదు. నీతిగా ఉండటం అంటే నైతికమైన ప్రవర్తన కలిగి ఉండటం. ధర్మము అంటే ఏది చేయవలెనో అది మాత్రమే చేయటం అని చెప్పబడింది.